లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 27 ఎకరాల భూమి ఓపెన్ మార్కెట్లో 2000 కోట్లకు పైనే ధర ఉంది. హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కనే కాజాగూడ. రికార్డుల ప్రకారం అదంతా గవర్నమెంట్ ల్యాండ్. అంత ఖరీదైన స్థలం ఖాళీగా పడి ఉంటే బడాబాబులు ఊరుకుంటారా? రాత్రికి రాత్రే పేపర్లు మార్చేశారు. 10 మంది ప్రైవేటు వ్యక్తుల పేర్లతో పత్రాలు రెడీ అయ్యాయి. ఏకంగా 29 అంతస్తుల హై రేంజ్ అపార్ట్మెంట్స్ కు పర్మిషన్లు వచ్చేశాయి. ఇంకేం ఎంచక్క టవర్లు కట్టేద్దాం, కోట్లు దోచేద్దాం అని సంబరపడుతుండగా ల్యాండ్ దందా బెడుసుకొట్టింది. కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగడంతో వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూముల కబ్జాకు చెక్ పడింది. అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. అసలేంటి ఆ ల్యాండ్ దందా? ఆ కబ్జా కొరులు ఎవరు? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ హైటెక్ సిటీ కాజాగూడలోని భూ వివాదం రోజురోజుకి కూడా ముదురుతుంది. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోని గవర్నమెంట్ ల్యాండ్స్కి ఎలా ప్రైవేట్ సంస్థలకి పర్మిషన్స్ ఇచ్చారు, ఎలా అక్కడ లేఅవుట్లు వేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి కొంతమంది బాధ్యతలు అయితే బయటికి రావడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అక్కడ ఎటువంటి పర్మిషన్స్కి అనుమతి లేదు, ఎటువంటి వర్క్ ప్రాసెస్ కానీ అందులో కానీ జరిగినట్లయితే వెంటనే కూడా ఆపేయాలి అని చెప్పి అనుమతులు జారీ చేసినప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వర్క్ కూడా. సో ఇదంతా కూడా ఎందుకని చేస్తున్నారు, ఎవరు దీన్ని వెనక ఉన్నారు అని చెప్పి కొంతమంది బాధ్యతలు అయితే వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ఈ భూమి వివాదం వెనక ఉన్న అసలు విషయాలు ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, అసలు ఈ వివాదం అన్నది ఎప్పటి నుంచి ఉంది? సో మీరు దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? మీకు గత ప్రభుత్వం నుంచి వచ్చిన మాటలు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు ఏ విధంగా మీ వరకు వచ్చినాయి? ఎస్ మేడం యాక్చువల్లీ ఏంటంటే మేము ఫార్మర్స్ అనమాట. కాజాగూడ సర్వే నెంబర్ 27/1 దాన్ని ఆబ్జెక్టివ్గా తారుమారు చేశారు. ఎవరు? బిల్డర్స్ వాళ్ళు చేశారు. అది స్టార్టింగ్ స్టోరీ ఏంటంటే మేము ఫార్మర్స్ అనమాట. అక్కడ ఆ విలేజ్ నివాసులం మేము. అక్కడ ఫార్మర్స్గా మేము, మా తాతగారు 4 ఫాదర్స్ ప్రాపర్టీ అనమాట. అది టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిన తర్వాత సైలెంట్గా ఊరుకోకుండా వీళ్ళు ఏం చేశారు, జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి కాజాగూడలో ఉంటాడు. ఆయన కూడా ఇంకో వ్యక్తి వచ్చేసి బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఆయన పేరు వచ్చేసి మల్లు భరతేందర్ రెడ్డి. ఆయన ఏం చేశారు అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక దొంగ లేఅవుట్ తయారు చేశారు. కాజాగూడ విలేజ్లో సర్వే నెంబర్ 27/1లో దొంగ లేఅవుట్ తయారు చేశారు. దాంట్లో ఇంకోటి పబ్లిక్కి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఫార్మర్స్ కన్ఫ్యూజ్ కోసం ఏం చేస్తారు, తారుమారు చేసి (2) అని పెట్టారు దానికి. దాంట్లో లేఅవుట్లు చేశారు. లేఅవుట్ చేసినప్పుడు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లు ఎక్కడ పోయాయి, మరి పార్క్స్ ఎక్కడ పోయాయి, లేఅవుట్ ఇచ్చినప్పుడు ఎల్పీ నెంబర్ ఇచ్చినప్పుడు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఇంకోటి రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేసుకున్నారు అంటే నార్మల్ రిజిస్ట్రేషన్, టోటల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ లేఅవుట్లో ప్లాట్లు క్రియేట్ చేశారు. 300 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్ ఒక లెవెల్గా అలా క్రియేట్ చేసుకున్నారు. మరి రోడ్స్ ఎక్కడ పోయినాయి, దాని పార్కులు ఎక్కడ పోయినాయి, అవన్నీ లేకుండా ఈ దొంగ లేఅవుట్ సృష్టించుకున్నారు వీళ్ళు గవర్నమెంట్లో గవర్నమెంట్తో ఎలా మర్జ్ అయ్యారనేది తర్వాత నెక్స్ట్ స్టోరీలో ఉంది, చెప్తాను. దీనిలో ఎలా మర్జ్ అయ్యారు అంటే గవర్నమెంట్ని కలుపుకున్నారు వీళ్ళు, హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళని కలుపుకున్నారు, నార్మల్ వాళ్ళని కలుపుకోలేదు. ఇక్కడ దీంట్లో ఏం చేశారు, ఆ రోడ్లు వేసిన తర్వాత మిగతా 80 to 90 మెంబర్స్ ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ప్లాట్ ఓనర్స్ దాంట్లో టోటల్గా వచ్చేసేసి వాళ్ళ ఎవరైతే భరతేందర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అందులో. వాళ్ళ రిలేటివ్స్ కానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దాంట్లోనే రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇది లోపల ఇంటర్నల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ లేఅవుట్ల పైన. నెక్స్ట్ వచ్చేసేసి ఏం చేశారు అంటే కొద్ది రోజుల తర్వాత 6, 7, 8 ఇయర్స్ గడిచిన తర్వాత స్లోగా ఏం చేశారు అంటే ఇక్కడ జ్ఞానేశ్వర్ ఏం చేశాడు, మా ఊర్లో ఉన్న విలేజెస్ ఫార్మర్స్కి తెలియకుండా ఎస్పీఏ క్రియేట్ చేశాడు, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ క్రియేట్ చేశారు. ఆ ఎస్పీ అనేది చెల్లదు. అది ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకే ఎస్పీఏ చెల్లుతుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా. ఎస్పీఏ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాకపోతే, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నాను, నేను రాకపోతే మాత్రమే ఎస్పీఏ చెల్లుతుంది. నా ప్లేస్లో ఆయన చేయడానికి చెల్లుతుంది. మా ఫాదర్స్ ప్రాపర్టీస్ కానీ, మా గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీస్ కానీ, మా తాతలు, మా బాబాయ్ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ 27 ఎకరాలకు ఎస్పీఏ సృష్టించాడు అతను. సృష్టించి సృష్టించి ఏం చేస్తాడంటే కోర్టులో చూపించుకుంటున్నాడు. ఏమని అంటే వీళ్ళు ఎస్పీఏ నాకు రాసిచ్చారు, ఫైనల్ డిగ్రీ నాకేమని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నాడు అతను సింపుల్గా. అక్కడ మిస్టేక్ జరిగింది ఏంటంటే అసలు అది ఎస్పీఏ అనేది రైతులందరూ కాజాగూడలోనే ఉన్నారు, రైతులు ప్లస్ మేమందరం రైతులమే ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా. అక్కడ జరిగినది ఏంటంటే ఆ ఎస్పీఏ చేసిన దానికోసం అయితే క్లియర్గా అది చెల్లదు. ఎందుకంటే మేము మెడికల్ ట్రీట్మెంట్లో లేరు. అప్పుడు మా గ్రాండ్ ఫాదర్స్ కానీ, మా ఫాదర్స్ కానీ, మా బాబాయ్ వాళ్ళు కానీ అందరు బతికే ఉన్నారు.
ఉన్న తర్వాత కూడా ఆయన ఎస్పీ ఎలా చేసుకుంటాడు? కోర్టుకు పిలవాలి, కోర్టుకి పిలిచి అక్కడ ప్రొడ్యూస్ చేయాలి కదా. రైతులను ప్రొడ్యూస్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ ఏందని తెలుస్తుంది. కోర్టుకు తెలియదు ఈ విషయము. వీళ్ళు కోర్టుకు తెలియకుండా కప్పిదారు చేసేసి ముంగట తీసుకెళ్తున్నారు. అంటే ఇంకోటి కోర్టులో కూడా ఇప్పుడు కోర్టులో వేస్తారు పిటిషన్ చేసినప్పుడు వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. రైతులు కూడా వచ్చి కోర్టులో అటెండ్ అవ్వండి, వాళ్ళు తప్పు చేయకపోతే వచ్చి అటెండ్ అవ్వండి అని మాట్లాడాలి కదా. అది మిస్టేక్ చేయించుకుంటా గైడెన్స్ ఇది ఏంటంటే ఫార్మర్స్ కన్ఫ్యూజ్ చేసుకుంటా డైవర్ట్ చేసుకుంటా వీళ్ళు అప్రూవల్ తెచ్చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటిది నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు అంటే ఆ లేఅవుట్లో ఉన్నది వాళ్ళ దొంగ లేఅవుట్ సృష్టించారు కదా. ఆ దొంగ లేఅవుట్ సృష్టించిన తర్వాత ఆ రోడ్లు అనేది ఏం చేశారు అంటే కుంటల్లాగా కన్వర్ట్ చేశారు, గిఫ్ట్ డీడ్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేశారు, ఆ పార్క్ అనేది ఒక లేఅవుట్ క్రియేట్ చేసినప్పుడు ఒక పార్క్ ఉంటుంది కదా, ఆ పార్కును కూడా కన్వర్ట్ చేసుకున్నారు వీళ్ళు. అది కూడా దొంగదారిలో కన్వర్ట్ చేశారు. అది రియల్ ఫ్యాక్ట్గా ఎక్కడ ఎల్పీ నెంబర్ కూడా మెన్షన్ చేయలేదు. యాజ్ పర్ రికార్డ్స్తో చూస్తే ఆ రికార్డ్ ఎవిడెన్స్ మా దగ్గర కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో దాన్ని కుంటలుగా రిజిస్ట్రేషన్ చేసి పడేశారు రోడ్లని. ఎవరైనా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జీపీ లేఅవుట్ అనుకుందాం, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ రోడ్లను ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడా? ఈ తప్పుదారులు పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అక్కడ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఏకమయ్యి డబ్బులు తినేసి ఇది పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. మరి ఇది ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు? ఇది అంటే గవర్నమెంట్ ఇచ్చిందని గవర్నమెంట్ భూములను కూడా కబ్జా చేస్తున్నట్టుగా, రోడ్డు కబ్జా చేశారంటే గవర్నమెంట్ భూమి కూడా కబ్జా చేసినట్టుగా టోటల్గా. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ భూమిని కబ్జా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటారు? మరి గవర్నమెంట్లో దీంట్లో ఏంటంటే ఒక హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఎస్పెషల్లీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే నవీన్ మిట్టల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో. నవీన్ మిట్టల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అమయ్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. అమయ్ కుమార్, నవీన్ మిట్టలు జ్ఞానేశ్వర్కి సహకరించారు, ప్లస్ మల్లు భరతేందర్ రెడ్డికి సహకరించారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, ఆ లేఅవుట్ ఏదైతే క్రియేట్ చేసిన లేఅవుట్ని వంశీరామ్ బిల్డర్స్కి డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ కింద మల్లు భరతేందర్ రెడ్డి ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ జ్ఞానేశ్వర్ ఎస్పీఏ కింద రైతులకు తెలియకుండా దొంగ సంతకాలు సృష్టించినవి ఆ ఎస్పీఏ ద్వారా మన ఈయన వంశీరామ్ బిల్డర్స్కి ఆయన పేరు వచ్చేసి బద్వేలు సుబ్బారెడ్డి, ఆయన సోహిని బిల్డర్స్ అని నేమ్ చేంజ్ చేసి పెట్టుకున్నాడు. డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్లో నేమ్ సృష్టించి పెట్టుకున్నాడు దాన్ని క్లియర్గా. మళ్ళీ ఇక్కడ చూస్తే ఏంటంటే బోర్డు అక్కడ చూస్తే సోహిని బిల్డర్స్, డాక్యుమెంట్లో చూస్తే సోహిని బిల్డర్స్, మళ్ళీ అక్కడ బోర్డు చూస్తేనేమో వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పేసి క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అతను క్లియర్గా. మరి ఆ బిల్డర్స్లోని ఏదైతే లేఅవుట్స్ వాళ్ళు క్రియేట్ చేశారో ఇప్పుడు జనాలందరూ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమాత్రం కూడా ముందు వెనక చెక్ చేసుకోకుండా అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అసలు దీని వెనక ఉన్నవి ఏంటి అని చెప్పి చూసుకోకుండా వచ్చారంటారా, లేకపోతే దీనికి సంబంధించి ఎవరైనా సరే బయటకు వచ్చారు? యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ ప్రజలు ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమనుకుంటారు, అక్కడ ఒకే లేఅవుట్ అవుతుంది, ఇప్పుడు డెవలప్మెంట్ కింద ఫ్లాట్స్ తయారవుతున్నాయి, దానికి 55 ఫ్లోర్స్ పర్మిషన్ తెచ్చుకున్నారు సీసీపీ నుంచి. తెచ్చుకున్న తర్వాత వీళ్ళేం చేసి ఆ ఫ్లాట్ ఒక్కటి 5 crores అంట ఒక్క ఫ్లాట్ వచ్చేసేసి. ఇక్కడ రైతులను తొక్కేశారు, అక్కడ ఫ్లాట్లు దొంగ ఫ్లాట్లు వేసి రోడ్లను తొక్కి పడేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఫ్లాట్లు అని చెప్పేసి 5 CR పెడుతున్నాడు ఒక్క ఫ్లాట్కి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి. దాంట్లో ఇంకోటి ఏంటంటే రైతులు కాకుండా ఇప్పుడు వచ్చే పబ్లిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కొనడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అంటే వాళ్ళు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏముందండి, ఇప్పుడు మేము కూడా మిడిల్ క్లాసే, వాళ్ళు ఏం చేస్తారు నార్మల్గా సేల్ డీడ్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, రైట్ ఓకే రిజిస్ట్రేషన్ అయిపోయింది, వీళ్ళకి పర్మిషన్ వచ్చింది అనగానే ఇచ్చేస్తారు. కానీ దీనికి క్లియర్ టైటిల్ అనేది వాళ్ళకి తెలియదు. క్లియర్ టైటిల్ ఓనర్స్ అనేది రైతులు ఉన్నారు ఇక్కడ, క్లియర్ టైటిల్గా కవల్దారు వస్తాం మేము, కాబట్టి ఆ క్లియర్ టైటిల్ అనేది వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అన్నారు కదా, మరి అప్పుడు వంశీరామ్ బిల్డర్స్ ఎవరైతే మీ యొక్క ఆస్తులను తీసుకున్నారో మరి మీరు వెళ్ళి ఆ బిల్డర్తో మాట్లాడడం కానీ ఇది ప్రభుత్వ స్థలాలు అని చెప్పడం కానీ ఏదైనా మీరు ప్రయత్నం చేశారా? మేము ప్రయత్నం చేశాము, ఎంఆర్ఓకి ఒక కంప్లైంట్ ఇచ్చాము, ప్లస్ ఆర్డీఓకి ఒక కంప్లైంట్ ఇచ్చాము, సీసీఎల్ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము, లెటర్ రాసి ఇచ్చాము. ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్ళినా ఆయన సీట్లో కనిపించాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే సీట్లో కనిపించాడు, సీసీఎల్లోకి వెళ్తే ఆయన ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆయన కనిపించాడు, అమయ్ కుమార్ దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు సీట్లోనే ఉండడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. దే ఆర్ చీటింగ్ టు గవర్నమెంట్ అని చెప్పి నేను ఒక లెటర్ ఇచ్చాను, కంప్లైంట్ లెటర్, చీటింగ్ టు గవర్నమెంట్ అండ్ ఫార్మర్స్ ప్లీజ్ చెక్ అండ్ వెరిఫై, ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా వెరిఫై చేయలేదు, చేయకుండా ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఆ జిహెచ్ఎంసీ అనేది సీసీఎల్లోకి వెళ్ళింది కేసు, సీసీఎల్లో ఉన్నప్పుడు నవీన్ మిట్టల్ చూడాలి, ఆయన చూస్తున్నప్పుడు రివ్యూ చేస్తున్నాడు, ఓకే హీస్ ఫాలోయింగ్ రివ్యూ చేస్తున్నాడు, నవీన్ మిట్టల్ రివ్యూ చేస్తున్నాడు. చేసేటప్పుడు మరి 2020లో సేల్ డీడ్ ఎలా తయారైంది, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తున్నాడు, అక్కడ రివ్యూ జరుగుతుంది, మరి 2020లో ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది సబ్ రిజిస్టర్లో, అదొకటి ఇల్లీగల్గా చేసుకున్నారు. అంటే నాలుగు డబ్బులు తిన్నారు కాబట్టి ఇవన్నీ చేశారు. ఇంకోటి ఏంటంటే మరి 2023లో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏమని వీళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి టోటల్గా పర్మిషన్ ఇచ్చింది. దేని ప్రకారంగా పర్మిషన్ ఇచ్చింది, అక్కడ సీసీఎల్ఏలో తేలిన తర్వాతనే పర్మిషన్ స్టార్ట్ చేయాలి కదా. 2024లో 12th June
2024లో మొన్న ఆర్డర్ ఇచ్చారు నవీన్ మిట్టల్. ఏమని ఆర్డర్ ఇచ్చారు? టోటల్గా దిస్ డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్, దొంగ రూపంగా డాక్యుమెంట్ సృష్టించాలి, వ్యాలిడ్ అని ఇచ్చాడు. మరి ఆయన కూడా ఒకటి పాయింట్ ఇచ్చాడు అందులో, ఆర్డర్ కాపీలో చూస్తే గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మ్యాటర్ అన్నాడు. మరి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు నవీన్ మిట్టల్ ఒక గవర్నమెంట్ వ్యక్తి, ఐఏఎస్ అన్నప్పుడు గవర్నమెంట్ వ్యక్తే కదా, ఆయన ఎలా ఇచ్చారు మరి ఇది ఆర్డర్ ఎలా ఇస్తాడు? అది రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే దీంట్లో నవీన్ మిట్టల్ ఏంటంటే 2023లో డూ నాట్ గివ్ ఎనీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఇచ్చినప్పుడు శ్రీనివాస్ అనే ఒక కలెక్టర్ ఎంఆర్ఓ, షేలింగంపల్లి ఎంఆర్ఓ, అప్పుడు గతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు 2022 ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే దిస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చాడు. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంటే ప్రూవ్ చేయాలి కదా. మరి ఈరోజు పట్టా నైట్ ఎలా చేంజ్ చేసి పడేస్తాడు? ప్రైవేట్ వ్యక్తులకు అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాతనే లోపల సంభాషణ జరిగిన తర్వాత వాళ్ళ మీటింగ్ జరిగిన తర్వాత నైటే మళ్ళీ చేంజ్ చేసి పడేస్తారు. ఇది అంటే ఇది గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందనేది అర్థం కదా. ఇట్లా ఇందులో మెయిన్ ఏంటంటే నవీన్ మిట్టల్ పైన యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమయ్ కుమార్ మీద యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మల్లు భరతేందర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి, జ్ఞానేశ్వర్ మీద యాక్షన్ తీసుకోవాలి. బద్వేలు సుబ్బారెడ్డి మెయిన్ యాక్చువల్లీ ఏంటంటే ఈయన బద్వేలు సుబ్బారెడ్డి అనేది వ్యక్తి మెయిన్ హ్యాండిలింగ్ నడిపిస్తున్నాడు. ఇక్కడ 27 సర్వే నెంబర్కి హ్యాండిలింగ్ నడిపిస్తున్నాడు. కథ నడిపించేది ఈయనే టోటల్గా. ఈయన కథ నడిపించుకుంటే ఏం చేస్తున్నాడు? రిజిస్ట్రేషన్ పర్మిషన్లు అవి ఆయన బయట ఎక్కడ కనిపించడు. మరి వీళ్ళు నలుగురే కనిపిస్తారు బయట. ఆయన బయట కనిపించకుండా సైలెంట్గా నడిపిస్తున్నాడు కథ. మళ్ళీ ఈ గవర్నమెంట్ భూమిని ఎలా పర్మిషన్ ఇచ్చాలో ఇది రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా నార్మల్ ప్రజలు 27 కాజాగూడ సర్వే నెంబర్ ఉంది కదా, అక్కడ వంశీరామ్ అని బిల్డర్స్ బోర్డు ఇక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎంట్రన్స్లో అక్కడ రౌడీ షీటర్లను కూడా పెట్టుకున్నాడు, కొంతమందిని అక్కడ బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఎందుకు తప్పు చేయనప్పుడు నువ్వు బౌన్సర్లు ఎందుకు? అక్కడ తప్పు చేశాడు కాబట్టి బౌన్సర్లను పెట్టుకున్నాడు అక్కడ. అంటే రైతులు వస్తే నూకి పడేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లాట్ 5 CRకి అమ్ముతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 5 CR కట్ట, టోటల్ అక్కడ వచ్చేసి 10 టవర్స్ వస్తున్నాయి, అబౌవ్ 50 ఫ్లోర్స్ పైన వస్తుంది. దానికి ఒక ఫ్లాట్ 5 CR అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక నార్మల్ వ్యక్తి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చూసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటాం. ఏముంది, ఒక 5 CR దగ్గర ఒక 2 CR ఇన్వెస్ట్మెంట్ చేశాడు, మిగతా 3 CR వచ్చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత లోన్ క్యాన్సిల్ అయింది అనుకోండి. లోన్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఓకే, 3 CR ఇన్వెస్ట్మెంట్ లోన్ అప్రూవల్ చేసింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది క్లియర్ టైటిల్ లేదని తెలిసింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ వాళ్ళ లాసు. అక్కడ మధ్యలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే వచ్చి కొంటారు కదా ఫ్లాట్లో, వాళ్ళు కూడా లాసే కదా. అప్పుడు రేపొద్దున సఫర్ అయ్యేది వాళ్ళు. ఫస్ట్ సఫర్ అయ్యేది ఏంటంటే రైతులు సఫర్ అవుతున్నారు, ప్లస్ మధ్యలో ఫ్లాట్ కొన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, మళ్ళీ ఇంకోటి బ్యాంక్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి ఈ విషయం తెలియదు అనమాట. అతను చేసిన ఆయన చేసిన కేసులు ఏంటంటే వంశీరామ్ బిల్డర్స్ పైన చూడండి, బద్వేలు సుబ్బారెడ్డి ఆయన పేరు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? డిస్ప్యూట్ ల్యాండ్ ఇది టోటల్గా. డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఇన్ని కేసులు ఉండగల బ్యాంక్ వాళ్ళు ఎలా అప్రూవల్ ఇస్తున్నారు? నేను ఒక కోరుతున్నాను ఏంటంటే పబ్లిక్ మోసపోతారు, ప్లస్ మా బ్యాంక్ వాళ్ళు కూడా మోసపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అనేది వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయకుండా ఉండండి, అది గవర్నమెంట్ ల్యాండ్లో చూపిస్తుంది 22A కింద. కానీ ఒక బ్యాంక్ అనిన తర్వాత ఒక లోన్ ఇవ్వాలంటే అదే చిన్న మొత్తానికి ఇవ్వాలన్నా కూడా 100 సార్లు అన్ని రకాలుగా ప్రూఫ్స్ అన్నది వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మరి ఇంత పెద్ద లేఅవుట్కి ఇంత పెద్ద మొత్తాదులోని వాళ్ళు లోన్ ఇవ్వాల్సినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అనేది కొంచెం కూడా వెనక ముందు ఆలోచించకుండా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా బ్యాంకు కూడా లోన్ ఇచ్చింది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు రేపొద్దున అది బ్యాంక్ మీద కూడా పడుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించలేదు. డెఫినెట్లీ ఎందుకంటే రేపొద్దున బ్యాంక్ లాస్ అవుతుందండి అనవసరంగా. ఎందుకంటే బద్వేలు సుబ్బారెడ్డి ఏముంది, ఎన్నో డాక్యుమెంట్లు సృష్టించాడు. ఇది ఒకటే అని కాదు, ఆయనకున్న హిస్టరీ చెక్ చేయండి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి ఆయన ఎన్ని కంపెనీలు లిస్ట్ ఉన్నాయి, దగ్గర 20-30 కంపెనీలు ఉన్నాయి. అంటే ఈయనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకన్నా ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు ఎవరు ఇస్తున్నారు? దీని వెనక బ్యాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారు ఈయనకి? ఫస్ట్ అయినా ఈడీ వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ 5 మీద ఈడీ వాళ్ళ యాక్షన్ తీసుకుంటే ఈయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నవీన్ మిట్టల్ ఎన్ని డబ్బులు తిన్నాడు? అమయ్ కుమార్ ఎన్ని డబ్బులు తిన్నాడు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నవీన్ మిట్టల్ ఐఏఎస్ కదా, ఎంత శాలరీ ఉంటుంది అప్రాక్సిమేట్లీ నాకు మీకు తెలిసిన మట్టుకి? పోనీ ఎగ్జాంపుల్ 2 lakhs 3 lakhs అనుకుందాం పర్ మంత్ శాలరీ. ఆయన పర్ యానం చూసుకుంటే ఎంత అవుతుంది? 20 lakhs 25 lakhs పర్ యానం ఆయన శాలరీ ఇన్కమ్ ఉంటుంది. మరి దాని మించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి తీస్తేనే కదా బయటకు వచ్చేది. మనం వంశీరామ్కి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇన్వెస్టర్ ఎవరు చేస్తున్నారు? మరి ఇక్కడ బ్యాంకులను మోసం చేస్తున్నాడు, ఇక్కడ రైతులను మోసం చేస్తున్నాడు, ప్లస్ అక్కడ ఫ్లాట్లు కొనే వాళ్ళని మోసం చేస్తున్నాడు. మరి ఇంతమందిని మోసం చేస్తుంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే నవీన్ మిట్టల్ ఎలా ఆర్డర్ ఇచ్చాడు? ఈ ఆర్డర్ని రద్దు చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ అని చూపించి ప్రైవేట్ కింద వితిన్ 6 months లోపల ఎలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు?
ఇది ఒక క్వశ్చనింగ్ రేజ్. ఎందుకంటే ఇది ఎంక్వైరీ చేయాలి, ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి రేవంత్ రెడ్డిని నేను కోరుకునేది ఏంటంటే దీని మీద ఫస్ట్ అన్ని ల్యాండ్స్ పైన ఎంక్వైరీ చేస్తున్నారు, ఓకే. వీళ్ళకి అమయ్ కుమార్ చేస్తున్నారు అనే విషయం తెలుసు. మరి నవీన్ మిట్టల్ ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? నవీన్ మిట్టల్ ఉన్నాడు ఇందులో, వంశీరామ్ బిల్డర్స్ ఉన్నారు ఇందులో. మరి వీళ్ళు బయటికి రావాలి, అసలైన వ్యక్తులు. అన్ని ల్యాండ్స్ బయటకు వస్తున్నాయి. మరి సర్వే నెంబర్ 27/1/2 వాళ్ళు -2 అనేది వాళ్ళు తారుమారు చేశారు, -1 అనేది మా రైతులకు వస్తుంది. ఈ తారుమారు చేసింది ఈయన దగ్గర ఇన్వెస్టర్స్ అవ్వరు. ఫస్ట్ అది బయటికి తీయండి, తీస్తే హిస్టరీ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను వెరిఫై చేసిన దానిలో తేలింది ఏంటంటే వంశీరామ్ బిల్డర్ అనే అతనికి ఆల్రెడీ కొన్ని కేసులలో రిజెక్ట్ అయి ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ మీద దగ్గర 1984 నుంచి కేసులు ఉన్నాయి ఇప్పటివరకు. ఈ సర్వే నెంబర్ మీద ఇప్పటికే రన్ అవుతున్నాయి కేసులు కూడా. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి 2023లో చెప్తాను. 2023లో నవీన్ మిట్టల్ ఇచ్చాడు, డూ నాట్ గివ్ ఎనీ కన్స్ట్రక్షన్స్ అండ్ పర్మిషన్స్ అని చెప్పేసి బెవర్లీ హిల్స్ కానీ ఇచ్చారు. పర్మిషన్స్ అలా ఇవ్వద్దు అని ఇచ్చాడు. ఇవ్వద్దు అన్నప్పుడు మళ్ళీ ఈయన ఏం చేశారు, మన మండల్ తహసీల్దార్ కలెక్టర్ ఐఏఎస్ మన టి శ్రీనివాసరావు వచ్చేసేసి తహసీల్దారు ఆయన ఏమన్నాడు అంటే సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చాడు. మరి గవర్నమెంట్ ల్యాండ్ అని ఇంత క్లియర్గా ఇచ్చినప్పుడు ఏ బేస్ మీద ఇస్తాడండి? ఇది ఏమైనా న్యాయం ఉందా? అవును, నువ్వు ప్రైవేట్ అని డిక్లేర్ చేసినప్పుడు మరి పీటీ వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? పీటీ వాళ్ళని చూపించండి, ఫార్మర్స్ ఉన్నారు కదా, పీటీ వాళ్ళకి ఇవ్వండి. నువ్వు గవర్నమెంట్ తీసుకుంటే మొత్తం గవర్నమెంటే తీసుకోమనండి. నువ్వు ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు నువ్వు నాలుగు డబ్బులు తీసుకొని ప్రైవేట్ వాళ్ళకు బిల్డర్స్కి ఎలా అప్పచెప్తారు? ఇది అనేది ఈడీ వాళ్ళు 100% యాక్షన్ తీసుకోవాలి. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, మేము అన్ని ఎవిడెన్స్ మేము ఈడీ వాళ్ళకి ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ వంశీరామ్ బిల్డర్స్కి ఇన్వెస్టర్ ఎవరు అనేది తీయాలి. సార్, హైడ్రాకి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఏంటంటే FTL బఫర్ జోన్ ఉన్నా సరే పర్మిషన్స్ ఇచ్చారు, చెరువుని తారుమారు చేశారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు కదా, అసలు ఏంటి దాని వెనుకున్నది? దాని వెనుక ఏంటంటే అక్కడ యాక్చువల్లీ కొత్త చెరువు ఉంది, కాజాగూడ కొత్త చెరువు అని ఉందన్నమాట. అక్కడ ఈ సర్వే నెంబర్కి ఆనుకునే ఉందన్నమాట. అది దాంట్లో 3 acres వరకు మొత్తము లాగేసుకున్నారు వీళ్ళు. 27 సర్వే నెంబర్లో వంశీరామ్ బిల్డర్స్ ఆయన లాగేసుకున్నాడు. ఇందులో 3 acres లాగేశాడు. మరి అక్కడ FTL మెయింటైన్ చేయలేదు, బఫర్ జోన్ మెయింటైన్ చేయలేదు, ఇవన్నీ మెయింటైన్ చేయకుండా GHMC వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇంకోటి దీనిలో ఒక న్యూస్ ఇంకో దీనిలో హైలైట్ ఏంటంటే అమయ్ కుమార్ చెరువునే మార్చిపడేశాడు ధరణిలో. ఏమని? ఇక్కడ నానకరం కూడా కుంట అని పెట్టాడు. ఈ కాజాగూడ ఏరియాలో నానకరం కూడా కుంట అని పెడతాడు. మళ్ళీ కాజాగూడ కొత్త చెరువు ఎక్కడ వెళ్ళింది? కాజాగూడ కొత్త చెరువు వచ్చేసేసేమో అది వేరుంది. ఈయన కొత్త డయాగ్రామ్ తయారు చేశాడు దానికి. అమయ్ కుమార్ డయాగ్రామ్ తయారు చేసి దానిలో తారుమారు చేసేసి ఈయనకు పర్మిషన్ వంశీరామ్ బిల్డర్స్కి పర్మిషన్ ఇచ్చేసేసాడు. వంశీరామ్ బిల్డర్, సోహిని బిల్డర్ వీళ్ళు ఒకటే, ఆయనదే కంపెనీ. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే ముందు అక్కడ అసలు ఉంటుందా లేకపోతే చెరువు ఉందా అన్న విషయాలు ఏది కూడా వెరిఫై చేయలేదు. అది ఇంకోటి ఏంటంటే అక్కడ కుంటుందా, FTL ఉందా లేదా, సిక్కం ల్యాండ్ అన్నప్పుడు సిక్కం ల్యాండ్కి అసలు పర్మిషన్సే ఇవ్వరు సామాన్యంగా. GHMC వాళ్ళు దీన్ని ఎంత మంచిగా ఎంకరేజ్ చేశారు. ఆ ఒక వంశీరామ్కి ఎంత మంచిగా సహకరించారు అంటే కొత్త డయాగ్రామ్ ఇచ్చారు, పాత చెరువుని తీసేసేసి కొత్త డయాగ్రామ్ ఇచ్చేసేసి డైరెక్ట్గా ఆయనకు ఇదేమంటారు మనం పూజ చేస్తే దేవునికి ఎలా పెడతామో ఆయనకు అంత మంచిగా క్రియేట్ చేసి ముంగడ పెట్టారు. అంటే హైడ్రా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హైడ్రా వాళ్ళని వెరిఫై చేయాలి అని చెప్పి కోరుతున్నాను. ఏవి రంగరాజ్ సార్ని నేను లాస్ట్ టైం కూడా రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఎస్పెషల్లీ దీని గురించి వెరిఫై చేయండి. ఈ దగ్గర 3 acres వంశీరామ్ బిల్డర్స్ కబ్జా చేసి పెట్టేశాడు దీంట్లో క్లియర్గా. ఇంకోటి ఏంటంటే టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఇది 5 acres ఉంటే దాన్ని 3 acres అని చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు నానకరం కుంటాని పెట్టారు, ఆ కుంటాని వెరిఫై చేయండి. ఓకే, కుంటాని తెచ్చిపెట్టాడుగా, ఆ కుంట వెరిఫై చేస్తే కాజా కూడా కొత్త చెరువు అని చెప్పేసి బయట పెడతాగా వెరిఫై చేసిన దాంట్లో ఎంత హెక్టర్స్ ఉంది ఏంటనేది మొత్తం బయటపడుతుంది. FTL మెయింటైన్ చేయకుండా ఆయనకు పర్మిషన్స్ ఇచ్చేశారు. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఎవ్వరు వంశీరామ్ ఎలాంటి వ్యక్తి ఉంటే ఆయన అనేది రైతుల ముఖం చూడడు, అక్కడ లోవర్ క్లాస్ పీపుల్ని చూడడు. పెద్దవాళ్ళు ఎవరైతే పెద్ద తలలు ఉంటాయి కదా, హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళకి 4 డబ్బులు ఇచ్చుకోవాలి, పని చేసుకోవాలి హాయిగా. ఇంకో విషయం ఏంటంటే మేడం, అక్కడ క్లియర్గా వాటర్ అనేది వాళ్ళ బౌండరీస్కి టచ్ అయ్యి వాటర్ కూడా వెళ్తుంది అక్కడ. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వాటర్ని కూడా ఎలా తీసేయాలంటే ఇది బఫర్ జోన్లోకి రాదు అని చెప్పేసి వాళ్ళు నైట్ వాటర్ అనేది లాగేస్తుంది కదా, అలాంటి మిషన్ తెచ్చి నైట్ లాగేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది బఫర్ జోన్లో రాదు అని చెప్పుకోవడానికి. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఓల్డ్ రికార్డ్స్ అది బఫర్ జోన్లోకి రాదని చెప్పినా డాక్యుమెంట్స్ అన్నవి ఉంటాయి కదా, రికార్డ్ పరంగా అది ఉంటుంది కదా, అది బఫర్ జోనా లేకపోతే ఏంటి అని చెప్పి వాళ్ళు ఎంత వాటర్ అనేది తీసినా సరే
రికార్డ్స్ అన్న చెప్తూ అంటే వీళ్ళు చూపించడానికి అలా నైట్ ఎవరు తెలియకుండా తీసేస్తున్నారు, వాటర్ కూడా తీసేస్తున్నారు అక్కడ నుంచి. అక్కడ వాటర్ కూడా అక్కడ దాకా వెళ్తున్నాయి, దీన్ని తీసి పడేస్తున్నారు సైలెంట్గా. మట్టి అక్కడ నైట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి దాని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ ఆగిపోవాలని నేను ఆలోచిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈడీ వాళ్ళే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఈడీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో యాక్షన్ ఇమ్మీడియట్లీ వంశీరామ్ బిల్డర్స్ 5 పేర్లు ఏదైతే చెప్పానో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ. అమయ్ కుమార్ నవీన్ మిట్టల్ ఇచ్చారు. నవీన్ మిట్టల్ అవును మీరు ఒకటి సార్, ఇప్పుడు నేను ఈడీ వాళ్ళని ఒకటి రిక్వెస్ట్ చేసే, వాళ్ళ శాలరీలు ఎంత మంత్లీ శాలరీలు 3 lakhs అనుకోండి, అవునా? దానికంటే డబ్బులు ఇయర్లీ తర్వాత ఎంత సంపాదిస్తున్నారు అనేది బయటకు తీయండి. వీళ్ళు ఇన్ని కోట్లు ఎక్కడ సంపాదించారు అన్నీ బయటపడతాయి. దీనికోసం ఈడీ వాళ్ళని యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. ఎందుకంటే దీంట్లో జ్ఞానేశ్వర్ ఉన్నాడు, ప్లస్ మన మల్లు భరతేందర్ రెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసి బద్వేలు సుబ్బారెడ్డి ఉన్నారు, నవీన్ మిట్టల్ ఉన్నారు, అమయ్ కుమార్ ఉన్నారు. వీళ్ళ మీద ముందు మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ ఇమీడియట్లీగానే. నేను ఈడీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి బిగ్ టీవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. మాలాంటి రైతుల పేద కుటుంబాలకు మీరు ఆ బిగ్ టీవీ వాళ్ళు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి బిగ్ టీవీ వాళ్ళకి. సర్వే నెంబర్ 27 అండి, కాజాగూడ అండి. దీంట్లో 1954 నుంచి మా తాతలు ముత్తాతలు గ్రాండ్ ఫాదర్స్ అందరూ దీంట్లో కౌలుదారుగా పనిచేశారు. ఎంతవరకు ల్యాండ్ మా దగ్గర మా కుమ్మరంలో వచ్చేసి 6 ఎకరాలు 5 గుంటలు అండి మా 4 fathers. టోటల్ విలేజెస్ 18 గుంటాస్. దీంట్లో ఏం జరిగిందంటే మా కోఅప్లికెంట్గా జ్ఞానేశ్వర్ ఇన్వెస్టర్ అంటే జ్ఞానేశ్వర్ గారు మా విలేజ్ అతను, ఆయన కోఅప్లికెంట్గా ఆయన ల్యాండ్ ఉంది, గ్రౌండ్లో పోయిందండి. ఆయన మా కోఅప్లికెంట్గా మేము గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తాను, మీకు కౌలుదారు కాబట్టి మీకు ఇప్పిస్తాను, మీకు 38 సర్టిఫికేట్ తెస్తానని చెప్పేసి ఆయన మొత్తము 84 నుంచి కేసు కొట్టాడండి. కేసు కొట్టాడుతూ ఏం చేస్తాడంటే 2001 వరకు మాకు ఏం చెప్పలేదు. 2001లో మాకేమొచ్చిందంటే పర్మిట్ ఇంజెక్షన్ ఆర్డర్ వీళ్ళు రైతులని ప్రూవ్ వచ్చింది, మాకు టెనెంట్ యాక్ట్ కింద ప్రూవ్ వచ్చింది. ఆ డాక్యుమెంట్ మాకు చూపించలేదు, అక్కడే చూపించలేదు. మేము రైతులని నమ్మిన తర్వాత 2001 నుంచి 2013లో మాకు పర్మిట్ జడ్జిమెంట్ వచ్చింది, మాకు ఫేవర్గా వచ్చింది, అది చూపెట్టలేదు. 2017లో మాకు ఏం చేస్తారంటే భరతేంద్ర రెడ్డి గవర్నమెంట్లో పోతుంది ల్యాండ్ అని చెప్పేసి జ్ఞానేశ్వర్ ఏం చేస్తుంటే టోటల్ మా విలేజెస్ అందరిని గ్యాదర్ చేసేసి అందరూ ఒక్కొక్కరి ఇంటికి తెలియకుండా గ్యాదర్ చేసేసి ఎకరకి ఇంత ఇస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పి రిసీట్ రాయించుకొని ఏం చేస్తానంటే మీకు 38 సర్టిఫికేట్ తెస్తాను, మీ పేరు పట్టాలన్నీ తెచ్చేస్తాను, మీకు 60% మీకు వస్తుంది, 40% పట్టదాకి వెళ్తాను చెప్పాడండి. చెప్పిన తర్వాత 2017లో ఇచ్చిన తర్వాత 2019లో మేము వెళ్ళి అడిగాము, మరి ఏమైంది 38 సర్టిఫికేట్ వస్తారు రాదా అంటే ఇంకెక్కడ 38 సర్టిఫికేట్ రాదు, మీకు మొత్తం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేస్తాను వంశీరామ్ బిల్డర్ అని చెప్తాడు. అదెక్కడ న్యాయం అండి? నాకు అర్థం బొద్దువేలు సుబ్బారెడ్డి గారు ఈయన భరతేంద్ర రెడ్డి వీళ్ళిద్దరు కలిసి గ్యామ్ చేస్తారు, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి డెవలప్మెంట్ గారు ఇచ్చేస్తారంటండి. మేము అడిగాము ఇది ఎక్కడ న్యాయం అది, మరి మాకు డబ్బులు రావాలి, లేకపోతే మేము పీటీ మాకు ల్యాండ్ అని ఇప్పించాను. మేము ఒకటండి మేము 38 సర్టిఫికేట్ రానప్పుడు మేము ఎక్కడైనా సరెండర్ అవుతే సరెండర్ అవ్వడం ముందు కావాలి, మేము ఎంఆర్ఓ ఆర్డీఓ ముందు సరెండర్ అవుతే అప్పుడు చెల్లుతుంది అది. మేము సరెండర్ కాదు, ఎక్కడ రిజిస్టర్ చేయలేదు, మా టోటల్ విలేజెస్ ఎక్కడ చేయలేదు. ఒకటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకు సహకరించి జ్ఞానేశ్వర్ గారికి, బుద్ధివేల్ సుబ్బారెడ్డి గారికి, ఈయన మల్లు భరతేంద్ర రెడ్డికి వీళ్ళకి సహకరించింది మాత్రం అమయ్ కుమార్ గారు, కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు వీళ్ళకి సహకరించారు. వీళ్ళు సహకరించి ఎన్ఓసీ ఎలా ఇస్తాడండి? గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, పట్ట ల్యాండ్ ప్రొబిటరీ లిస్ట్ ఉంది, ప్రొబిటరీ లిస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ఓసీ ఎలా ఇస్తారండి? 60 crores తీసుకొని ఎన్ఓసీ ఇస్తారండి. ఈడీ కంప్లైంట్ ఇచ్చాం మేము, ఎందుకంటే యాక్షన్ తీసుకోమని. ఎందుకంటే ఈ భరతేంద్ర రెడ్డి చాలా ఫోర్జరీ, మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఫోర్జరీ. 9025 అనేది గవర్నమెంట్కి ఫైల్ చేస్తాడు. ఏమని ఫైల్ చేస్తాడు? ఇది మన నాకు రైతులు సతాయిస్తున్నారు, నాకు ఒకటి ఆర్డర్ ఏమని చేస్తే గవర్నమెంట్ ప్లీడర్ ఏం చేస్తారంటే దీనికి ఎలాంటి రైట్స్ లేవు, ఇవి ప్రొబిటరీ లిస్ట్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తారండి 9025/2023. ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా, ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద వస్తుంది, సో ఏది కూడా లేఅవుట్స్ కానీ ఏ పని కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పి రీసెంట్ ఇప్పుడున్న ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. అయినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వినకుండా మళ్ళీ పనులు అనేది మళ్ళీ ప్రారంభించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. మరి దీని మీద మీరు మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఎవరితో మాట్లాడారు, ఏంటి, ఎందుకు మళ్ళీ వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేయాల్సి వచ్చింది? కాల్ చేస్తామండి, నేను ఎంఆర్ఓకి వెళ్ళి కాల్ చేస్తే ఆయన ఎంఆర్ఓ ఏమంటాడంటే నవీన్ మిట్టల్ ఇచ్చిన ఆర్డర్ నేనేం చేస్తాను, నవీన్ మిట్టల్ క్యాన్సిల్ చేస్తాను, నేను యాక్షన్ తీసుకున్నాను అంటాడు ఆయన. అంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? మీరు ఎంఆర్ఓ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీరు యాక్షన్ తీసుకోండి, నేను యాక్షన్ తీసుకున్న రైట్స్ లేవు, నవీన్ మిట్టల్ ఆర్డర్ పాస్ చేస్తాను, నేను చేస్తాను నేను అంటాడు. నిన్న పేపర్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే ఇది కమిషనర్ గారు ఏమి ఇచ్చారంటే వర్క్ ఆపాలి, ఎలాంటి పర్మిషన్స్ లేవు, క్యాన్సిల్ అయిపోయింది చెప్పాడు. క్యాన్సిల్ అయినప్పుడు ఆపాలి కదండి, మున్సిపల్ వాళ్ళు ఆపాలి, ప్లస్ ఎంఆర్ఓ ఆపాలి కదండి, వాళ్ళు ఆపట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఆయన కాల్ చేస్తే ఏమంటున్నాడంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏమన్నా నవీన్ మిట్టల్ అడగండి, నవీన్ మిట్టల్ ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను, నేను ఆపుతాను ఈయన అంటాడు. ఈయన ఇది ఎక్కడ న్యాయం మేడం? నాకు అర్థం కావట్లేదు. మొత్తం ప్రొబిటరీ లిస్ట్లో ఉన్న ల్యాండ్ తీసేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు అంటారు, పట్ట ల్యాండ్ వాళ్ళు అంటారు, అన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు మేడం. ఏం చెప్పండి, మేము పట్ట ల్యాండ్ మేము ఆల్రెడీ 1973 నుంచి 54 నుంచి కబ్జాలో ఉన్నాం మేము ఆల్రెడీ. చూడండి
73-74 పానీ రికార్డ్ వరకు మేము ఉన్నామని. ఈ పానీ రికార్డ్ కింద మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వట్లేదు. రైటింగ్ పర్మిషన్ యాక్ట్ పెట్టేసి ఒక 1 మంత్ తిరిగితే అప్పుడు ఇస్తున్నారండి మాకు. దీని పర్మిషన్ ఇచ్చింది నారాయణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పర్మిషన్ ఎలక్షన్ ట్యాంక్ లెవెల్ చూసుకోవాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చూసుకోకుండా గుడ్డిగా ఇచ్చేస్తారండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మొత్తం మ్యాప్ మొత్తం డయాగ్రామ్ గీసేసి ఏదంటే ఏది పడితే ఇచ్చేస్తారండి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, దీన్ని హైడ్రా రంగనాథ్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నామంటే మేము 2 టైమ్స్ కంప్లీట్ ఇచ్చాము. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్, ప్లీజ్ యాక్షన్ తీసుకోండి. ఇలాంటి యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలి సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ గిట్ట రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేమంతా. సో బిగ్ టీవీకి చాలా థ్యాంక్స్ మీకు సహకరించినందుకు. ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి కంపల్సరీ. సో ఇదండి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తున్నారు. జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఊర్లోని ప్రజలందరికీ కూడా మభ్యపెట్టి 38E సర్టిఫికేట్ కింద ఏంటంటే ప్రజలందరి చేత అక్కడ ఉన్న వాళ్ళందరి చేత కొంచెం సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ప్రభుత్వ భూములు అని చెప్పినప్పటికీ వీళ్ళకి ఏంటంటే ఒక సైడ్ ఇది ప్రైవేట్ భూమికి సంబంధం అని చెప్పి కూడా దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు, అలాగే దొంగ సంతకాలు కూడా పెట్టుకున్నారు అని చెప్పి, అలాగే ఇంకొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ లేఅవుట్లకి వంశీ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ భూములన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఈ వంశీ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా బిల్డర్స్ ఫ్లాట్లు లేపడం, తర్వాత పార్కింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ భూములపైన చేశారు. అలాగే ఇక్కడ అన్యాయం అయిపోయారు ప్రజలు. కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాత్రం ఎవరి ల్యాండ్ వాళ్ళకి అప్పగించాలి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఈ లేఅవుట్ లాగా వీళ్ళు క్రియేట్ చేసుకొని 5,000 కోట్లకి 500 కోట్లకి లేకపోతే 5 కోట్లకి అని చెప్పి వాళ్ళు ఒక అమౌంట్ని క్రియేట్ చేసి ప్రజలందరికీ కూడా మభ్యపెట్టి ఇస్తూ ఉన్నారు. మరి దీనిలోని ఈ బ్యాంకులు కూడా అసలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నప్పుడు బ్యాంక్ లోన్స్ ఎలా ప్రొవైడ్ చేశారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు అయితే వీళ్ళైతే ఇక్కడ ఇది మొత్తం కూడా 3,000 కోట్ల స్కామ్ అని చెప్పి కూడా ఇక్కడ బాధ్యతలు అయితే ఉన్నారు. సో దీని వెనక ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి గారిని కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఎలాగైనా సరే ఈడీ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. మొత్తం ఈ భూములు అసలు దేనికి సంబంధించినవి, ఇవి గవర్నమెంట్ భూములు, అసలు వీటికి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఇలా లేఅవుట్లు వేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ లేఅవుట్లు వేసిన చోట ఏదైతే ఈ గవర్నమెంట్ భూములు ఉన్నాయో వీటిపైన అక్రమంగా జరుగుతున్న ఇవన్నీ కన్స్ట్రక్షన్లు అన్నీ కూడా ఆపివేయాలి అని చెప్పి కూడా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసినా ఎందుకని ఆపట్లేదు, ఎందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పి కూడా బాధ్యతలు ఇవాళ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. సో ఎలాగైనా సరే ఈడీ దీని మీద దృష్టి పెట్టాలి. ఈడీ ఎలాగైనా సరే దీని మీద అసలు ఏంటి నిజాలు ఏంటి అనేది బయటికి తీసుకురావాలి. అన్యాయం అయిపోయిన ప్రజలకి న్యాయం జరగాలి అనేది వీళ్ళు పోరాటం చేస్తున్నారు. కెమెరామెన్ గౌరవ్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.